हैदराबाद के पेदेमूल मंडल में साबिक वजीर आला रियासत आंध्र प्रदेश के डॉक्टर वाईएस राजशेखर रेड्डी की 16वीं बरसी बड़े ही शानदार अंदाज में उन्हें खिराज अकीदत पेश कर कर मनाई गई। इस मौके पर डॉक्टर वाईएस राजशेखर रेड्डी की तस्वीर पर फूल मालाएं चढ़ाई और इन्हें खिराज अकीदत पेश किया। कांग्रेस के सीनियर महिपाल रेड्डी ने कहा कि नाकाबिले फरामोश हैं। इस मौके पर लोगों में फल भी तकसीम किए गए। वाईएस राजशेखर रेड्डी की खिदमत नाकाबिले फरामोश हैं और उसमें उस वक्त उन्होंने किसानों के कर्जे माफ़ किए थे, इंदिरम्मा के नाम से मकानात देहातों में दिए थे और इसी तरह इंदिरम्मा कॉलोनी और राजू कॉलोनी शहरों में बसाई थी और राशन कार्ड्स को मुफ्त में दिया था और पेंशन भी जारी किए थे। ज़राअत के लिए मुफ्त बिजली और 108 की एम्बुलेंस सर्विसेज चालू करने वाले का नाम वाईएस राजशेखर रेड्डी है और उन्होंने कहा कि बहुत सारे प्रोग्राम उस वक्त में शुरू किए थे। अक़लियती महकमे के रियासती कन्वीनर एमडी रियाज ने बात करते हुए कहा कि वाईएस राजशेखर रेड्डी के दौर हुकूमत में चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी ने पेदेमूल गवर्नमेंट जूनियर कॉलेज की आराजी देते हुए यहाँ पे कॉलेज को इस वक्त में वो डॉक्टर वाईएस राजशेखर रेड्डी के आज भी ममनून हैं। तट्टेपल्ली के ACS के डायरेक्टर अप्पारी मल्लेशम भी मौजूद थे। इसी तरह फैक्स के डायरेक्टर कोहिर रविशंकर, इंदिरम्मा कमेटी मेंबर शोभा रानी साहिबा और सारा विद्यासागर, BC सेल मंडल के सदर वेंकटैया, कोटपल्ली ज़राई मार्केट कमेटी के साबिक चेयरमैन पेद्दागल बोजैया, ST सेल मंडल सदर नारायणा, A ब्लॉक सेक्रेटरी सैयद मिनाज के अलावा कोला गोपाल, पेद्दागल राजू, एर्रा रवि, एर्रा वेंकटेश और गाजुला इब्राहिम, नागिरेड्डी जमाल, मुख्तार के अलावा दीगर कई अहबाब इस प्रोग्राम में शरीक रहे। जेड चैनल के लिए मैं मोहम्मद मुकरमुद्दीन तांडूर से। 16వ వర్ధంతికి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి చేసిన పెద్దలందరికీ గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ ఈ రోజుకి ఇంకా మనం ఆచితూచే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ విషయంగా మనం ఆచరిస్తున్నాము. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ భవన్లో ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదు. మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత 2024లో మళ్ళీ మనకి ఇందిరమ్మ ఇల్లు కానీ రుణమాఫీ కానీ రాజశేఖర రెడ్డి గారు 2004లో రుణమాఫీ చేశారు. మళ్ళీ నాకు 20 ఏళ్ళ తర్వాత మరి 2024లో మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అడుగుజాడలు నడుచుకుంటూ రుణమాఫీ చేశారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మరవలేము. ఆయన చూపించిన దారిలో అందరం నడిచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు పెద్దేమూల్ మండల కేంద్రంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దేమూల్ మండల కేంద్రంలో ఆయన వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారు, అలాగే మల్లేశం గారు, రవిశంకర్ గారు, అలాగే శోభారాణి గారు, ఎంపీటీసీ విద్యాసాగర్ గారు, మరియు SC సెల్ BC సెల్ ప్రెసిడెంట్ వెంకటయ్య గారు, నారాయణ గారు, అలాగే అందరికీ పేరు పేరున బుజ్జమ్మ గారు, అందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో చూసినాం మనము. ప్రతి ఒక్క పేదవారికి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆ రోజు అరువులు ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. దాంతోపాటు పింఛన్లు ఇచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 108 ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారు ఆ రోజు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. దాంతోపాటు ఆ రోజు పెద్దేముల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక హై స్కూల్ భవనంలో నడుస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అడిగితే ఆ రోజు ఆయన పెద్దేముల్ కోట్పల్లి ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 5 ఎకరాల స్థలం అడిగిన వెంటనే తాండూ నగరపట్టాలు వచ్చిండే. ఆ రోజు పెద్దలు నారాయణరావు ఎమ్మెల్యే గారు ఉండి, సబితమ్మ మన పశుపాడిపేటలు తాండూ మున్సిపల్ చైర్మన్ ఉండే ఆయన, దానికి వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు పోయి వినతి పత్రం ఇచ్చినాము. వెంటనే 5 ఎకరాల కోట్పల్లి ప్రాజెక్ట్ ఆఫీసు జూనియర్ కాలేజ్ కోసం రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చి అప్పుడే బిల్డింగ్ కోసం నిధులు ఇచ్చి మన ఊర్లో కట్టించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడిగిన వెంటనే చెప్పిన వెంటనే ప్రతి పని ఆ 10 సంవత్సరాలు ఆయన ఉన్న కాలంలో స్వర్ణయుగంలాగా ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు. కాబట్టి రాజశేఖర రెడ్డి లేని లోటు
చాలా బాధాకరము. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే రాజశేఖర రెడ్డి గారి ఆశయం. ఆయనకు అనుకూలంగా మనం కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నేడు పెద్దెమ్మల్ మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద అందరి పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరు నమస్సుమాంజలు, మరి పెద్దెమ్మల కార్యకర్తలు కూడా అందరు కూడా పేరు పేరు నమస్సుమాంజలు తెలుపుతూ, మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్న జీవితం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మరియు లీడర్ అంటే ఎలా ఉండాలి, మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందియాలి అని ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరి సామాన్య ప్రజలకు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మరి మహిళలకు పావుల వడ్డీ రుణాలు, మరియు ఎవరికి కూడా గుడిసె ఉండరాదు, మరి అందరు కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతు రుణమాఫీ, మరి 108, మరి ఆరోగ్యశ్రీ, మరి విద్య మరి ఎన్నో రకాలైన మామూలు సామాన్య జనముకు ఎలాంటి అవసరాలున్నా తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి యొక్క ప్రజలను మన్నలను పొందినటువంటి మహత్తరమైన వ్యక్తి మరి దివంగత మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన మధ్య లేకపోయినా మరి ఇంకా మన మధ్యలో జీవించున్నాడు. ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనల మేర మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క ఆలోచనలు